జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడి ఒక అమానవీయమైనటువంటి సంఘటన, దుర్మార్గమైనటువంటి సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లోని ప్రజాక్షేత్రంలోని నేరుగా ఎదుర్కోలేని చేతగాని చవక దద్దమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా దాడి చేయాలనేటువంటి దుర్మార్గపు కుట్రలో భాగంగానే ఈ రాళ్ల దాడి జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ జరిగినటువంటి రాళ్ల దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేటువంటి సభలు పెట్టినా, మేము సైతం సిద్ధం అంటూ ఊరూరా బస్సు యాత్రలో తిరిగినా ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం, ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతో అనే భావనలో వాళ్ళు ఏం చేయాలో దిక్కు తోచక జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడులు తిరుగుతున్నారు. ఆ జరిగినటువంటి రాళ్ల దాడిని కూడా మీరు గమనిస్తే ఏదో యాదృచ్ఛికంగా ఇచ్చినటువంటి రాయి ఎంత మాత్రం కాదు, లేదా పువ్వుల్లో కలిపి వచ్చినటువంటి రాయి కూడా ఎంత మాత్రం కాదు. క్యాటర్ బాల్తో ఎవరో షార్ప్ షూటింగ్, అందులో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తితోనే బలంగా టార్గెటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు పోగొట్టాలనే కుట్రలో భాగంగానే ఆ దాడి జరిగినట్టు కనిపిస్తుంది. ఆయనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా దెబ్బలు తగలడం జరిగింది. ఈ యొక్క దుర్మార్గపు సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వాడవాడలో కూడా నిరసన సెగలు తగులుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షాలు ఏం చేయాలి అంటే, ఎవరైతే దాడి చేశారో దాని మీద లోతైన విచారణ జరిపి నిందితులను శిక్షించాలని చెప్పడం మానేసి, ఇది కోడికత్తి 2.0 అని చెప్పి టీడీపీ అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు ట్వీట్లు పెట్టడం, వీళ్ళే దీని వెనుకున్నటువంటి కుట్రదారులు అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని, ఎన్ఐఏ విచారణ ఎదుర్కొన్నటువంటి సాక్షిని కూడా నేనే. కాబట్టి ఆ రోజు ఏ విధంగా దాడి జరిగిందో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని ఈరోజు మీడియా ముఖంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి దాడులను ఎదుర్కోవడం కొత్త ఏమీ కాదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ మంచి బలమైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగిన నాయకుడు. గతంలో ఆయన పాదయాత్ర ఆపాలని చెప్పి తేనెటీగలతో దాడి చేయించిన సందర్భం కానీ, లేదా తర్వాత ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం కానీ, ఈరోజు వచ్చినటువంటి బస్సు యాత్రలో రాళ్ల దాడి కానీ, ఎన్నైనా చేయనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒంట్లోంచి రక్తాన్ని మీరు బయట తీయగలరు తప్ప ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి అభిమానాన్ని ప్రతిపక్షాలు టచ్ చేయలేరని చెప్పి తెలియజేస్తూ, వెంటనే ఈసీ స్పందించాలి. దీని మీద సమగ్రమైన లోతైనటువంటి విచారణ జరపాలి. ఆ దాడి చేసిన నిందితుడిని పట్టుకోవాలి. ఆ నిందితుడు వెనుకున్నటువంటి కుట్రదారులను కూడా వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.